మైండ్ ఒకలా ఉంటే నో మూన్ టైంలో మన మైండ్ ఒకలా ఉంటుంది. ప్రొవైడెడ్ యూ ట్రై టు గో ఇన్ అండ్ అండర్స్టాండ్ దిస్ మైండ్. సో పౌర్ణమి రోజు పూజలు ఆడవాళ్ళు చేయడం, పౌర్ణమి రోజు కృష్ణుడు రాస చేయడం గోపికలతో, ఇదంతా ఏంటి అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అండర్స్టాండింగ్ ద మైండ్ పార్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ద మైండ్. సో ఎప్పుడైతే మీకు అది అర్థమవుతుందో మైండ్ ఈజ్ రిలేటెడ్ టు మూన్ అండ్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద యూట్రస్. ఈ లింక్ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో ఫర్టిలిటీ అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకు మోడర్న్ వరల్డ్లో చాలామంది ఇన్ఫర్టైల్గా అందరూ ఐవీఎఫ్ క్లినికల్కి ఎందుకు తిరుగుతున్నారంటే దే లాస్ట్ ద కనెక్షన్ బిట్వీన్ ద మూన్, ద యూట్రస్ అండ్ ద మైండ్. Once you try to understand this part, you will understand the functions and the responsibility of a female or even the male to take care of the uterus properly. ఇవేవి చేయకుండా మెనోపాజ్ టైంకి వచ్చేటప్పుడు మనకు బాధలు కాకపోతే ఏంటంటే మనకి డౌన్లోడ్ చెప్పాను కదా, మనకి యూట్రస్ ఫంక్షన్ ఆగిపోయింది. మైండ్ చూస్తే స్టోరేజ్ పెరిగిపోతుంది, దాన్ని డౌన్లోడ్ చేసేది ఛాన్సే లేదు. లేనప్పుడు మీ మైండ్ మిమ్మల్ని బాగా ఇప్పుడు అల్లరి పెట్టేస్తుంది. అవి మెనోపాజ్లో వచ్చే ప్రాబ్లమ్స్. ఈ పాట మీకు అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయగలరు? సరే మీరు అన్నీ చెప్తున్నారు కానీ ఏం చేయగలం అది చెప్పండి కదా. సో మేము ఏం చేయగలం? ముందు మీకు ఏటో అయిపోతుంది. ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఏమవుతుందంటే లేడీస్కి ఏటో అయిపోతుందని ఒక ఆందోళన స్టార్ట్ అయిపోతుంది. అది ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాడీలో తగ్గిపోద్ది. యూట్రైన్ ఫంక్షన్, ఓవేరియన్ ఫంక్షన్ అన్నీ తగ్గడంతో. మీకు మరొకటి చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలామందికి యూట్రస్ చిన్న వయసులో అనేక రకాల కారణాల వల్ల అది తీసేయడం జరుగుతుంది. తీసేసేటప్పుడు 45 నుంచి 50 వరకు వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది. దాన్ని సెకండరీ మెనోపాజ్ అంటున్నారు. సో అసలు యాక్చువల్గా లేడీస్కి జెంట్స్కి యూట్రస్కి ఉండడం వల్ల తేడా చెప్పండి మీరు. యూట్రస్ అనేది ఆడవాళ్ళకి ఎంత ప్రొటెక్టివ్ మెకానిజం అంటే యూట్రస్ ఫంక్షన్ బాగానే ఉంటే వాళ్ళు ఆ మగాళ్ళకి ఎందుకు పనికిరారు మగాళ్ళు. ఎందుకో వాళ్ళకి క్రియేటివ్ పవర్ ఉంది. బుర్రలోని క్రియేటివ్ పవర్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి. కానీ మగవాళ్ళు డామినేట్ చేసి బలవంతంగా ఏదో కొంచెం మ్యాస్కులైన్ పవర్ ఉందన్న ఉద్దేశంతో ఆడవాళ్ళని సప్రెస్ చేసి, ఇది యాక్చువల్గా ఏన్షియంట్ నుంచి చూస్తే ముందు ఆడవాళ్ళ పరాశక్తి. ఆ పరాశక్తి నుంచి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చేసారు అంటే బానిస కింద వచ్చే వరకు మనకి తేడా వచ్చింది.